హాయ్ అండి. ఇవాళ మా చెట్టుకు కాసిన టమోటాలని చూపిస్తున్నానండి. చూడండి, కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం పండుతున్నాయి. చూడండి, నేను వేసుకుంది చాలా చిన్న చిన్న కుండీల్లోనే. ఇలా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలండి, కుండీల్లో పెంచేటప్పుడు కానీ మామూలుగా పెంచేటప్పుడు కానీ. చూడండి, కాయలు చెట్టుకే కొంచెం ఎర్రగా పండుతున్నాయి కదా. ఇలా చెట్టుకే పండించుకొని మనం కూరగాయలు తీసుకున్నామంటే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మనం ఇంట్లో అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండించుకుంటాం కదా. మహా అయితే దీనికి ఏముందండి, ప్రస్తుతానికైతే ఎరువు అలాంటివి కూడా ఏం వేయలేదు. ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తున్నానండి. కాయలు చూసారు కదా, గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాసాయి. చూడండి, ఈ కుండీల్లోనే మనకి ఇలా టమోటాలు అయితే చాలా కాయలు కాస్తాయండి. మన ఇంట్లోనే ఇలా కూరగాయల మొక్కలు కానీ అలా పూల మొక్కలు కానీ పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ కూరగాయలని పెంచుకోవడానికి మనకి అవకాశం లేకపోయినా పెంచాలని ఆలోచన ఉంటే మాత్రం ఇలా చిన్న చిన్న కుండీలు అయినా కానీ సరే మనం ఇలా టమోటాలు కానీ ఏ కాయగూరలైనా పండించుకోవచ్చండి. చూడండి, కాయలు అయితే చాలా ఎక్కువ కాసాయి. ఇలా మనం ఇంట్లో పండించుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యం అండి. చూడండి, ఇప్పుడు పక్కనే ఉన్న రోజా చెట్టుకి 2 మొగ్గలు కూడా వచ్చాయి. చూడండి, కాయలు అయితే చాలా బాగా కాసాయండి. మీరు కూడా వర్షాకాలం వస్తుంది కదా, ఇలాగా మీకు వేసుకోవడానికి ప్లేస్ లేకపోతే ఇలా కుండీలైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా పెంచుకోవచ్చండి. పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ మీరు కూడా ఇలా పెంచుకోండి. చాలా కాయలు కాస్తాయి కదా, మీకు కూడా ఇలాగే కాస్తాయి. చూడండి, కాయలు నాకు చాలా ఇష్టం అండి. కూరగాయలు పెంచడం అంటే అసలు నాకు ఎక్కువ ప్లేస్ లేదు, అయినా కూడా కుండీలైనా సరే ఇలా పెంచుకోవాలనే ఆశ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండి నాకు. మా ఇంట్లో కింద వేసుకోవడానికి ప్లేస్ అయితే ఎక్కువ లేదు, అందుకని ఇలా కుండీలో పెంచుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే కుండీలైనా సరే ఇలా కూరగాయ మొక్కలైనా పెంచుకోండి. చాలా ఎక్కువ కాయలు వేస్తే కాస్తాయి. ఆ కాయలు కాసినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇలాగా ఈ కూరగాయలు తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.